హాయ్ అండి, అందరికీ నమస్కారం. అమ్మమ్మ గారి ఇల్లు ప్రోగ్రాం ద్వారా మా అమ్మమ్మ గారి ఇంట్లో జరిగిన అచ్చట ముచ్చటాన్ని మీతో చెప్పుకుంటున్నాను. ముందుగా వాసవి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నా పేరు లక్ష్మి, మాది మిగలు కూడా. మా అమ్మమ్మ వాళ్ళు రోజు నచ్చపడి నేను పెద్దమనాలని ఉంటాను. అమ్మమ్మకి కొంచెం గారాబం ప్రేమ ఎక్కువగా చూపించేది. సెలవులు చెప్పలు దాచపల్లి వెళ్ళేవాళ్ళం. అమ్మమ్మ కాడ ఆటలు ఆడుకునేది, అన్నీ నేర్చుకునేది అమ్మమ్మ కాడ. వామన గుంటలు, అష్టాచమ్మ, ముగ్గులు వేసుకోవడం. అమ్మమ్మ కృష్ణ పాటలు చాలా బాగా పాడుతుంది. రుచి చుట్టూ పూజ చాలా బాగా చేస్తుంది. అవన్నీ నేను అమ్మమ్మ కాడనే చూసి నేర్చుకున్నాను. అందులో రాత్రి వస్తే అందరూ సంబంధం పైపులు పడుకునే వాళ్ళం. ఆ మిత్రులు కూడా ఎట్లా అంటే అటుపక్క ఇటుపక్క పట్టుకోవడానికి ఉండడం. బోరింగ్ ఒకటి ఉంటుంది అమ్మమ్మ వాళ్ళకి. బోరింగ్ అప్పుడు దాకా నాకు ఇక్కడ బోరింగ్ చూడలేదు. కొంచెం సరదాగా అనిపించేది బోరింగ్ కొట్టాలండి. అష్టాచమ్మ ఆడేవాళ్ళం. ఒకసారి అష్టాచమ్మ ఆడుతున్నప్పుడు నాకు వెనక నుంచి కోతి వచ్చింది. అది నా చేతిలో ఉన్న అటువంటి లాక్కుని పోయింది. కొంచెం అప్పటి నుంచే కోతిని చూసినా అది గుర్తొస్తుంటుంది. నాకు ఏదైనా దగ్గరికి రావాలన్నా ఎప్పుడైనా సరే అమ్మమ్మ ఊళ్ళో పడుతుండేదాన్ని. అమ్మమ్మని చూసుకున్నాను. కొబ్బరి బండలు లభిస్తుంది, మంచిగా ఎయిడ్స్ అంటే నిమ్మరసం అన్నీ చూపిస్తున్నాను. ఇప్పుడు వాళ్ళలో అన్నం కలిపి అందరికీ ముద్దలు చేసి అందరం చుట్టూ కూర్చోబెట్టుకుంటుంది. ముద్దలు చేసి అందరికీ పెట్టేది. పొయ్యి కూడా అప్పట్లో అమ్మమ్మ వాళ్ళతో పొయ్యి ఇప్పుడు మనకున్నట్టు గ్యాస్ పొయ్యిలు కాదు, మట్టి తొడికిన పొయ్యిలు ఉంటాయి. గొట్టం పట్టుకొని ఊరుతారు. అవన్నీ కూడా బాగుండేవి, సరదాగా ఉండేవి. ఇప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాను. వాసు గారి మీ వల్లనే ఇవన్నీ గుర్తు వచ్చినాయి. మా అమ్మమ్మ తాతయ్య మీకు ఫోటో చూపిద్దామనుకున్నాను. మా తాతయ్య గారు మా అమ్మమ్మ. మా తాతయ్య పేరు సైరయ్య, అమ్మమ్మ పేరు అన్నపూర్ణమ్మ. మా అమ్మకి వాళ్ళ నాన్న అంటే చాలా చాలా ప్రేమ. అండ్ మీకు ఒక చిన్న విన్నపం అండి. నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తుంటాను. రీసేలర్స్ ఎవరైనా సరే ఆల్మోస్ట్ వెల్కమ్. ప్లస్ మీరు 1 వీక్ చూడండి, నా గ్రూప్లో ఉండి అబ్జర్వ్ చేయండి. రీసేలర్స్ ఎవరైనా సరే నాకు మెసేజ్ వాట్సాప్ పెట్టండి. మీరు గ్రూప్లో ఉండి 1 వీక్ అబ్జర్వ్ చేసి మీకు ఆర్డర్స్ వస్తే ఉండండి, లేదంటే లెఫ్ట్ వెళ్ళిపోవచ్చు. అండ్ బల్క్ ఆర్డర్స్ కూడా ఏదైనా సరే రీజనబుల్ రేట్లు పెడతాను. మీరు కస్టమర్స్ అయినా సరే ఎవరైనా బల్క్ ఆర్డర్స్ ఇవ్వాలనుకున్నా నాకు వాట్సాప్ పెట్టండి. థ్యాంక్ యూ అండి. వాసు గారికి కృతజ్ఞతలు.